హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటా. నేను కూడా బాగున్నాను. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ స్టేబుల్ గా స్టడీగా నిలబడి ఉంది. కిందకి రావట్లేదు, పైకి వెళ్ళట్లేదు, ఆగి ఉంది మార్కెట్. బిట్ కాయిన్ హాల్వింగ్ వరకు ఇట్లాగే ఉంటుంది. ఖచ్చితంగా ఏప్రిల్ 18వ తారీఖు బిట్ కాయిన్ హాల్వింగ్. అప్పటి వరకు బిట్ కాయిన్ ఈ $55,000 వరకు వెళ్ళొచ్చు. అది కూడా క్రాస్ చేస్తే $60,000 వెళ్తుంది. ప్రస్తుతం $52,000 దగ్గర ట్రేడ్ అవుతుంది బిట్ కాయిన్. అది బిట్ కాయిన్ సమాచారం. ఇంకా మన ఎథీరియంకి వచ్చేటప్పటికి ఎథీరియం $3,000 దగ్గర ఉంది. ఎథీరియం ETF రాబోతుంది. అది మే 18 లోపు డెడ్ లైన్ ఇచ్చారు. SEC దగ్గర అప్లికేషన్ పెట్టారు. గ్రే స్కేల్ అనే కంపెనీ వాళ్ళు. అప్లికేషన్ వాళ్ళు కానీ క్లియర్ చేస్తే మేలో ఎథీరియం ETF కూడా వచ్చేస్తుంది. అది వస్తే ఎథీరియం కూడా బాగా పెరుగుద్ది. ఇది కాకుండా మార్చి 13న ఎథీరియం ఈవెంట్ ఒకటి ఉంది. ఆ ఈవెంట్కి వచ్చేటప్పటికి బాగా ఎథీరియం పెరుగుద్ది అంటున్నారు. అదేంటనేది చూసుకోండి. ముఖ్యంగా ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ఇండియాలో క్రిప్టో కరెన్సీకి 30% ట్యాక్స్, 1% TDS వేస్తున్నారు. అది చాలా దారుణం, అతి దారుణమైన విషయం అంత ట్యాక్స్ వేయటం అనేది. కాబట్టి మనం ట్రేడింగ్ చేసుకోలేకపోతున్నాం. ఇన్వెస్ట్ చేయాలంటే భయంగా ఉంటుంది. ఒక్క ఆల్టర్నేటివ్, ఒక ఆప్షన్ ఉంది. అది మీరు ఎవరన్నా ట్రై చేస్తారంటే ట్రై చేసుకోండి. అదేంటంటే, ప్రస్తుతం మన కుటుంబంలో చాలా మంది చాలా ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు, అబ్రాడ్. ముఖ్యంగా అమెరికాలో చాలా మంది ఉంటున్నారు. వారసులు కానీ, పిల్లలు కానీ, తోడపుట్టినోళ్ళు కానీ, ఎవరైనా ఖచ్చితంగా అమెరికాలో ప్రతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు, దుబాయ్లో ఉంటున్నారు, మిడిల్ ఈస్ట్లో, గల్ఫ్ కంట్రీస్లో ఉంటున్నారు, ఇక్కడంతా ఉంటున్నారు. అట్లాగే మన సింగపూర్, మలేషియా ఇక్కడ కూడా జాబ్స్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా మీకు నమ్మకమైన వాళ్ళు, మీకు మీ సొంత వాళ్ళు అయితే అసలు ప్రాబ్లమే లేదు. మీకు నమ్మకమైన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పేరున అకౌంట్ ఓపెన్ చేసుకుని ఏ కంట్రీలో అయితే వాడు ఉంటున్నారో అక్కడ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ చూసి, బైనాన్స్ అన్ని కంట్రీస్లోనూ ఉంది. బైనాన్స్ కాకపోతే మిగతా ఏమున్నాయి, కాయిన్ బేస్ ఒకటి ఉంది, అది కూడా అన్ని కంట్రీస్లోనూ ఉంది. చూసుకుని మంచి ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ అకౌంట్ ఓపెన్ చేయమని ఆ లాగిన్ ఐడి, ఆ పాస్వర్డ్ మీరు తీసుకుని మీరు ఇక్కడి నుంచి ట్రేడింగ్ చేసుకోవచ్చు. దీనికి ఎవ్వరూ అబ్జెక్ట్ చేయలేరు, ఏమీ చేయలేరు. మిమ్మల్ని మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు, ధారాళంగా డబ్బులు సంపాదించవచ్చు. అక్కడి నుంచి వాళ్ళకి మీరు డాలర్స్ పంపించినప్పుడు, అక్కడి నుంచి మీరు డాలర్స్ తెప్పించుకున్నప్పుడు దానికి కూడా ట్యాక్స్ ఉండదు. డైరెక్ట్గా మీ అకౌంట్కి వచ్చేస్తాయి డాలర్స్తో మీకు ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత కొంతమంది నన్ను మెసేజ్ పెడుతున్నారు నాకు, బిట్ కాయిన్ ETFలో ట్రేడింగ్ చేయాలంటే ఎట్లా కానీ. బిట్ కాయిన్ ETFలో ట్రేడింగ్ చేసుకోవచ్చు. మీరు దానికి కొన్ని ఇండియన్ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ బ్రోకర్స్ ఉన్నారు. వాళ్ళను కాంటాక్ట్ చేసి, మోతీలాల్ ఓస్వాల్, ఇంకా కొన్ని ఉన్నాయి మంచి పెద్ద కంపెనీ వాళ్ళు అమెరికాలో ట్రేడింగ్కి, ఇక్కడ మీతో ఇండియాలో డబ్బులు కట్టించుకుని అక్కడ ట్రేడింగ్కి అలౌ చేస్తారు. వాళ్ళు బిట్ కాయిన్ ETF ట్రేడింగ్కి వాళ్ళు అలౌ చేస్తారు. అది చూడండి. ఇంకా మంచి మంచి కంపెనీలు ఉన్నాయి. చూసి, పెద్ద కంపెనీలు, వాళ్ళు బ్రోకరేజ్ కూడా ఎక్కువ ఉండదు. మీకు ఇప్పుడు పెద్దగా ఎక్కువ బ్రోకరేజ్ ఏం ఛార్జ్ చేయట్లేదు ఏ కంపెనీను. మీరు చూసుకుని ఏంజల్ 1లో కూడా చూడండి. ఏంజల్ 1లో పాసిబిలిటీ ఉంటే ఏంజల్ 1లో చూసుకోండి. ఇంకా ఉన్నాయి, ఎక్స్చేంజ్లు ఉన్నాయి. వాటిల్లో అకౌంట్ పెట్టుకుంటే మీరు బిట్ కాయిన్ ETF ట్రేడ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో రాబోతున్న ఎథీరియం ETF కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. మెయిన్ మీకు మంచి అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరైనా ఫారిన్ కంట్రీలో ఉంటే మట్టుకు వాళ్ళ పేరున అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి మీరు ఆపరేట్ చేసుకుని సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంది. దాని తర్వాత ఇవాళ నేను బాగా వాచ్ చేస్తుంది గాలా కాయిన్, ఒకటి మంచి మూమెంట్ ఉంది. అదొకటి చూసుకోండి. గాలా కాయిన్
గాలా కాయిన్లో మూమెంట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత పాల్కా డాట్ ఒక మూమెంట్ వచ్చింది. అది కూడా చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ రెండు పైకి వెళ్తాయి. బాగుంటుంది, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.